నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇదే సమయంలో షెడ్యూల్ వచ్చిన నాటి నుండి నేటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న ఏపీలో ఉన్నతాధికారులను బదిలీ చేయడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. ఇక ఈసీ తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిలుపుదల చేయమని ఈసీ ఆదేశించింది. దీంతో వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలపై కూడా వైసీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 25న వచ్చిన నిబంధనలు పాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. వాటిని వెంటనే పునరాలోచించాలని కోరింది. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోంది. ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫిట్ సబ్సిడీ స్కీమ్కు ఈసీ అనుమతి ఇచ్చిందని, ఏపీలో మాత్రం ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత వివక్ష చూపుతుందని ప్రశ్నించారు. ఈసీ నిర్ణయాల వెనుక కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్కు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మెయిల్ రిక్వెస్ట్ పంపించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25న ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ నిబంధనల వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇక దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని ఈసీకి తెలిపారు. తాజా నిబంధనలను అత్యవసరంగా పరిశీలించి ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఆదేశాలను ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసి ఒక మహజర్ని సమర్పించడం జరిగింది. ఈ కలవటంలో ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి, నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనే విధంగా ఆ పార్టీ అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సంబంధించి హక్కులు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన తీరును కూడా గమనించాం. తద్వారా రాష్ట్రంలో ఎన్నికలు చాలా దారుణంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్నికలు జరిగిన తీరు కూడా ప్రజలందరూ చూశారు. చివరికి ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల్ని ఎంత ఇరకాటం పెట్టాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, దాడులు, అఘాయిత్యాలు చూసాం. పర్టికులర్గా పేద ప్రజల మీద దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిమ్మకు నీరెత్తినట్టుండి వారి మీదే కేసులు పెట్టిన తీరు కూడా చూసాం. ఒక ప్రక్క ఎన్నికల ప్రాసెస్ అంతా దరిదాపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కౌంటింగ్ ప్రొసీజర్ని
చాలా రకాలుగా డివేట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్న తరుణంలో వారిచ్చినటువంటి ఉత్తరాన్ని ఆధారంగా తీసుకొని భారతదేశ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల నియమ నిబంధనలు ఒకటిగానే ఉండాలి. ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయినా దాని మీద ఆధారపడి ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇదే సమయంలో షెడ్యూల్ వచ్చిన నాటి నుండి నేటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న ఏపీలో ఉన్నతాధికారులను బదిలీ చేయడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, సంపత్, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తర్వాత విధ్వంసకరమైన అల్లర్లు చెలరేగాయి, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఎంసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఫిర్యాదుల పరంపర కూడా పూర్తి స్థాయిలో కొనసాగింది అని చెప్పుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే పోలింగ్ డేటు అదేవిధంగా కౌంటింగ్ డేటు కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందో అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కూటమిలో భాగంగా కొన్ని ఫిర్యాదుల పరంపరని కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల నిర్వహణ అంతా కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించాలి, అదేవిధంగా ఆరోపణలు ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తొలగించి వాళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళని నియమించాలి అంటూ కూడా ఫిర్యాదుల పరంపరని కొనసాగించారు. ఈసీని మొదటి నుంచి కూడా, అంటే ఎంసీసీ కూడా అమలు రాకముందు నుంచి ఎన్నికల సంఘం ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించిందో, ప్రధానంగా విజయవాడలో పర్యటించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిందో ఆ సమయంలోనే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి వీళ్ళందరూ కూడా ఎన్నికల సంఘం కలవటం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవటం, ఫిర్యాదుని చేయడం. అదేవిధంగా ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఫిర్యాదులు కొనసాగించారు. ప్రధానంగా ఇటు డీజీపీ మీద కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొంతమంది ఐపీఎస్ల మీద కావచ్చు, ఐఏఎస్ల మీద కావచ్చు, వీళ్ళందరి మీద ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యం. అయితే ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత ఈసీ కూడా వాళ్ళ మీద చర్యలు చేపట్టింది. వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా అక్కడ కొత్త అధికారులు నియమించింది. సో అది అలా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో పోలింగ్ సరళి కూడా ముగిసింది. పోలింగ్ సరళిలో కొంతమంది ఐపీఎస్ల వల్ల శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో అక్కడ కూడా అల్లర్లకి, విధ్వంసాలకి, అదేవిధంగా హింసాత్మక ఘటనలకి అవకాశం ఉంది. ఈ అధికారుల వల్ల అని చెప్పన్న తర్వాత కూడా మళ్ళా ఈసీ అక్కడ ఏదైతే విధ్వంసకర సంఘటనలు జరిగాయో లేదా హింసాత్మక సంఘటనలు జరిగాయో ఆ ప్రాంతాల్లో ఐపీఎస్లను మార్చారు, అదేవిధంగా ఐఏఎస్లను కూడా మార్చారు. మనం ప్రధానంగా చూసినట్లయితే కనుక జరిగినటువంటి ఏదైతే ఈ అల్లర్లకి సంబంధించినటువంటి అంశంలో అప్పుడే బిందు మాధవ్ కూడా పల్నాడుకి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ ఆయన్ను కూడా మార్చినటువంటి పరిస్థితి, అంటే 10-15 రోజుల్లో మార్చినటువంటి పరిస్థితి. సో ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అయినటువంటి ప్రతిపక్షాలు అప్రోచ్ అయ్యి ఏదైతే అధికారులు ఒక వన్ సైడ్ వ్యవహారం చేస్తున్నారనే ఆరోపణలు వాళ్ళ దృష్టిలో ఉన్నాయో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి తీసుకెళ్లిన నేపథ్యంలో వాళ్ళ మీద బదిలీల పరంపరను కొనసాగించని చెప్పుకోవచ్చు. తర్వాత వైసీపీ పోలింగ్కి దగ్గర పడుతున్న సమయంలో కూడా వైసీపీ నుంచి కొంత వ్యతిరేకతని, అంటే ఈసీ మీద కొంత యాంటీ కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇటు ప్రతిపక్షాలు అధికారులను మార్చే దాంట్లో చొరవ చూపించారని ఈసీ ప్రతిపక్షాల వాదనని తీసుకుని అధికారులు మార్చడమే కాకుండా ఏ అధికారులు నియమించాలో కూడా ఈసీని ఈ చంద్రబాబు నాయుడు లేదంటే పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ వీళ్లే సూచిస్తారని చెప్పంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత అధికారులు మార్చిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ దగ్గర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా వైసీపీ పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణంతో కూడా అస్తవ్యస్తం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ప్రయత్నం చేశారు. మేనేజ్మెంట్ చేయడంలో ఆయన దిట్ట కాబట్టి మేనేజ్ చేసేదానికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సో ఎన్నికల ముగిసిన తర్వాత ఎన్నికల ముందు కూడా ఏదైతే అధికారుల బదిలీలు ఉన్నాయో బదిలీలప్పుడు కూడా వైసీపీ నుంచి కొంతమంది నేతలు అనేక సార్లు ఈసీని కలవటం, ఫిర్యాదులు చేయడం, అంటే టీడీపీ చేస్తున్నటువంటి అల్లర్ల మీద కానీ దాడుల మీద కానీ ఫిర్యాదులు చేస్తూ వచ్చారు.
అదేవిధంగా అధికారులు మార్చే విషయంలో కూడా ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని ఫిర్యాదులు చేయడం తీసుకొచ్చింది. ఈసీ దృష్టికి కొన్ని సంఘటనలు తీసుకెళ్లడం జరిగింది. అయితే వైసీపీ నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటి మీద అయితే స్పందన లేదని చెప్పని వైసీపీ నేతలు ఇప్పుడు కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. అంటే మేము ఇస్తున్నటువంటి ఫిర్యాదులకి అక్కడ ఎలాంటి పరిష్కారాలు లేవు, కానీ ప్రతిపక్షాల నుంచి ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మాత్రం పరిష్కారాలు చూసించారని చెప్తూ ఉన్నారు. మరో పక్క నుంచి చంద్రబాబు నాయుడు కేవలం కూటమిగా ఏర్పడడానికి గల కారణం కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అంటే నరేంద్ర మోడీతో సాహసం చేయడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ప్రభావం పట్టడం వల్ల చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా అనేక అంశాల్లో కూడా కేంద్రం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఎన్నికల సంఘం మాత్రం వైసీపీ ఇస్తున్నటువంటి ఫిర్యాదుల మీద సరిగ్గా స్పందించే విషయంలో మాత్రం స్పందనకి కరువైందని కూడా ఆయన అనేక మీడియా సమావేశాల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నారు. కలిసిన నేపథ్యంలో కూడా ఏదైతే ఈ సిగ్నేచర్ అంశాన్ని తీసుకొచ్చిందో ఎన్నికల సంఘం సడలింపులు చేస్తూ ఏదైతే కొంత పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశాలను సడలింపులుగా దశగా తీసుకెళ్లే విధంగా, అంతేకాకుండా అక్కడ ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటుకి సరైనటువంటి క్రమంలో కనుక ఓటు వేయకపోతే కనుక దాన్ని ఈ విధంగా ఓకే చేసుకోవచ్చు, దాన్ని వర్తింపజేసుకోవచ్చు, ఆ ఓటును వర్తింపజేసుకోవచ్చు అని చెప్పనే అంశంలో కానీ, అదేవిధంగా కొన్ని ఓటుల్ని పరిగణలో తీసుకునే అంశంలో కానీ గతంలో లేనటువంటి కొత్త విధానాలను తీసుకురావడం ద్వారా కూడా ఈసీ మరొకసారి వైసీపీ దాని మీద మరొకసారి ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పేరు నాని కూడా గతంలో ఉన్నటువంటి విధానాలు కాకుండా దేశంలో ఎక్కడా లేనటువంటి కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో తీసుకొచ్చారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. మరో పక్క నుంచి ఎంపీ నిరంజన్ రెడ్డి కూడా మెయిల్ ద్వారా కూడా ఒక సందేశాన్ని పంపించారు. ఎక్కడ ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో వీటిని పరిశీలించాలి, ఈ కొత్త విధానాల వల్ల కొంత పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది, అది వైసీపీకి పడే ఓటు అయినప్పుడు ఆ ఓటును తొలగించేదానికి అవకాశం ఉంది, ఇలాంటి కొత్త విధానాల ద్వారా ప్రస్తుతం మేము నష్టపోతున్నాం అంటూ కూడా ఆయన ఏదైతే అంశం ఉందో అంశాన్ని ఈసీ దృష్టికి నేరుగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫిర్యాదులు అన్ని పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదుల విషయంలో మాత్రం ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈసీని మేనేజ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈసీని మేనేజ్ చేస్తున్నారు. కేవలం పొత్తులో భాగము కూటమిగా ఏర్పడడానికి గల కారణము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్నిక సంఘాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయో వీటికి ఈసీ బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నటువంటి ఈసీ మీద కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే ఇటు పిన్నెల్లి రామకృష్ణ సంబంధించిన అంశంలో కూడా ఈసీ చొరవ తీసుకోలేదు. ఈసీకి పిన్నెల్లి రామకృష్ణ వీడియో బయటికి ఎవరు తీసుకొచ్చారనే అంశాన్ని ఈసీ దృష్టి తీసుకెళ్తే దాని మీద కూడా చర్యలు చేపట్టడంలో కూడా ఈసీ ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే కక్షపూరితంగా ఈసీ వెళ్తుందా, లేదంటే ప్రతిపక్షాలు ఈసీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం అంతా కూడా అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు కూడా వ్యవస్థ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నడపడంతో ఎన్నికల నిర్వహణ అంతా కూడా అంటే వ్యవస్థ అంతా కూడా అలా నడుస్తున్న నేపథ్యంలో కూడా ఎన్నికల సంఘం కూడా ఉద్దేశపూర్వకంగా అంటే ఒకే సైడ్ వెళ్ళడం వల్ల కూడా మిగతా పార్టీలు నష్టపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన పదే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఈసీ విడుదల చేసిన నిబంధనల్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి? అంటే ఈసీ తీసుకొచ్చినటువంటి నిబంధనలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల విధానం ఏదైతే ఉందో అంటే ఎన్నికల నిబంధనలు ఆ నియమావళి ఏదైతే ఉందో అది సరైనటువంటి క్రమంలో నిర్వహించాలి. అంటే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ఉండాలి. అక్కడ పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఉండాలి. సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలని వీటిని ముందుగా ఐడెంటిటీ చేయడం, తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దానికి సంబంధించిన వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ చిత్రీకరణతో పాటు వెబ్కాస్టింగ్ని, అదేవిధంగా కేంద్రం ఇస్తున్నటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర బలగాల వద్ద బూతుల దగ్గర కేంద్ర బలగాలని అక్కడ నియమించడం, అదేవిధంగా పీఓలు ఏపీఓలు బూత్ లోపల విధులు నిర్వహించడం, దానికి సంబంధించి ఆర్ఓలు కూడా దాని మీద పర్యవేక్షించడాలు, ఇలాంటి అన్ని అంశాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని బాధ్యతలను తీసుకుని ఆ బాధ్యతలు అంటే ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకొని ఉండే విధంగా కూడా ఎన్నికల నిర్వహణ ఉండాలని వెళ్తారు. నిర్వహణ అంతా కూడా అలా ఆ వేలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల నిర్వహణ అంతా కూడా సక్రమంగా నడుస్తున్న నేపథ్యంలో
కొన్ని హింసాత్మక సంఘటనలు చెలరేగినటువంటి మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో మాచర్లో చూసినట్లయితే కనుక హింసాత్మక సంఘటనలు, అదేవిధంగా ఇటు తిరుపతి, అదేవిధంగా అనంతపురం తాడిపత్రిలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు, ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి హింసాత్మక సంఘటనలు, వీటిలో ఈసీ సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈసీ సీరియస్ అవటం ద్వారా ఎప్పుడైతే ఈసీ సీరియస్ అయిందో అప్పుడే దీని మీద పూర్తి స్థాయిలో కేంద్ర అంటే పోలీస్ బందోబస్తును పటిష్ట చేయడం, రానున్న కౌంటింగ్ రోజు నాటికి ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు కానీ ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాం. ఈ రోజు మనం ఉదయం చూసినట్లయితే డీజీపీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 3 నుంచి 5 వరకు పూర్తిగా వైన్ షాపులన్నీ కూడా బంద్ చేస్తున్నామని చెప్పారు. గతంలో మనం అన్ని జిల్లాల ఎస్పీలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రెడ్ జోన్ గా ప్రకటించడం, ఎటువంటి ర్యాలీలు కానీ అదేవిధంగా ఇతర గెలిచినటువంటి అభ్యర్థులు నిర్వహించేటువంటి ఏవైతే కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేయడం, ఇలాంటివే కాకుండా ఇక్కడ రౌడీ షీటర్లందరినీ కూడా ఐడెంటిటీ చేయడం, బైండ్ ఓవర్ కేసులు వాళ్ళ మీద నమోదు చేయడం, అంతేకాకుండా కార్డన్ చర్చ్ ద్వారా ఏదైతే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాల్లో పరిశీలించి ఐడెంటిటీ లేని వ్యక్తులందరినీ కూడా వాళ్ళ కస్టడీలోకి తీసుకుని విచారణ జరగడం, ఇలాంటివన్నీ కూడా అంటే ఒక విధానమైనటువంటి అంటే పోలింగ్ లో జరిగినటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఆ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా పూర్తి స్థాయిలో ఎన్ని కార్డన్ చర్చలు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగేటువంటి పరిస్థితి అక్కడ బందోబస్తు వేయడంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ను కూడా ఎన్నికల ఈ పోలీసు బందోబస్తు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ను కూడా నియమించడం, వాళ్ళకు అనుసంధానంగా డిఎస్పీని సిఐని కూడా నియమించడం, ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగం వాళ్ళందరినీ కూడా వాళ్ళు అండర్లో పనిచేసే విధంగా వాళ్ళంతా కూడా దాన్ని మ్యానిపులేషన్ వాళ్ళంతా కూడా దాన్ని ఫాలో అప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే హింసాత్మక ఘటనలు చెలరేగినటువంటి ప్రాంతాల్లో అధిక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సిగ్నేచర్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఈసీ తీసుకున్నటువంటి కొత్త నిబంధనలు కూడా చెప్పుకోవచ్చు. ఓకే శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో షెడ్యూల్ వచ్చిన నాటి నుండి నేటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న ఏపీలో ఉన్నతాధికారులను బదిలీ చేయడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. ఇక ఈసీ తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిలుపుదల చేయమని ఈసీ ఆదేశించింది. దీంతో వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలపై కూడా వైసీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ నెల 25న వచ్చిన నిబంధనలు పాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇక వాటిపై వెంటనే పునరాలోచించాలని కోరింది. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోంది. ఇక ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్కు ఈసీ అనుమతి ఇచ్చిందని, ఏపీలో మాత్రం ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత వివక్ష చూపుతుందని ప్రశ్నించారు. ఈసీ నిర్ణయాల వెనుక కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు. ఇదిలా ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్కు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి మెయిల్ రిక్వెస్ట్ పంపించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25న ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ నిబంధనల వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని ఈసీకి తెలిపారు. తాజా నిబంధనలను అత్యవసరంగా పరిశీలించి ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇదే సమయంలో షెడ్యూల్ వచ్చిన నాటి నుండి నేటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న ఏపీలో ఉన్నతాధికారులను బదిలీ చేయడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. ఇక ఈసీ తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే అదనుగా సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిలుపుదల చేయమని ఈసీ ఆదేశించింది. దీంతో వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలపై కూడా వైసీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 25న వచ్చిన నిబంధనలు పాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. వాటిని వెంటనే పునరాలోచించాలని కోరింది. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసి ఒక మహజర్ని సమర్పించడం జరిగింది. ఈ కలవటంలో ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి, నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అనే విధంగా ఆ పార్టీ అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సంబంధించి హక్కులు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన తీరును కూడా గమనించాం. తద్వారా రాష్ట్రంలో ఎన్నికలు చాలా దారుణంగా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్నికలు జరిగిన తీరు కూడా ప్రజలందరూ చూశారు. చివరికి ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల్ని ఎంత ఇరకాటం పెట్టాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, దాడులు, అఘాయిత్యాలు చూసాం. పర్టికులర్గా పేద ప్రజల మీద దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ నిమ్మకు నీరెత్తినట్టుండి వారి మీదే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.